నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి, 3 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి, 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, పన్నీర్ని ఇలా కట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అవి వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్ లో వేసుకోవాలి. కోసం కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం గసాలు, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఇలాచి, కొంచెం సాహి జీర, 5 మిరియాలు తీసుకోవాలి. ముందుగా కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగతా మసాలా మొత్తం వేసుకొని ఒకసారి కలపాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే జీడిపప్పు వేసుకోవాలి, బాదం పప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. సగం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.
ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి బాగా కలపాలి. ఒక 3 నిమిషాలు మూత పెట్టి తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలపాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా ఒకసారి కలపాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ధాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.